ఇది 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 మన బేబీస్కి 5th మంత్ రాగానే ఒకే ఒక్క ఫుడ్ అనేది పెట్టండి సరిపోద్ది. యాపిల్ పెట్టడం ఇష్టం లేని మదర్స్కి సో ఈ ఫుడ్ ఒకటి చాలన్నమాట. చాలా బాగా పిల్లలు ఆడుకుంటారు, చాలా బాగా ఎదుగుతారు, చాలా లావుగా ఉంటారనమాట. సో ఇది పెట్టమని కూడా ఏడుస్తుంది చూడండి మా పాప. మీరు వీడియో అసలు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే సో న్యూ మమ్మీస్ అందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అండి. 5th మంత్ నుంచి ఎలాంటి ఆలోచన చేయకుండా బేబీస్కి పెట్టేయచ్చు ఫుడ్. నేను ఎందుకు మళ్ళీ 5th మంత్ వీడియో చేస్తున్నానంటే చాలామంది కామెంట్ చేస్తున్నారనమాట, 5th మంత్లో పెట్టొచ్చని మాకు అసలు తెలియదు సిస్టర్, ఏదైనా ఒక మంచి రెసిపీ చెప్పండి, ఒక బెస్ట్ సాలిడ్ రెసిపీ అన్నారు. దీనికంటే మంచి సాలిడ్ రెసిపీ ఇంకొకటి ఉండదండి. ఎందుకు ఇంతలా చెప్తున్నానో అర్థం చేసుకోండి. సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి, ఎలా పెట్టాలి, మనం 3 పూట్ల పెట్టొచ్చు అనమాట. 3 రెసిపీస్ ఏంటో ఇంకా షాకింగ్ మనకు వద్దు ఇంకా, ఓకేనా. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ చెప్పు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఓకే, ఈ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసాలో చూసి వచ్చేసేయండి. చిట్టలీలు చూడండి ఎంత ఇష్టంగా తింటుందో బేబీ. మనం ఫుడ్ పెట్టబోతున్నాం, ఇక్కడ నుంచి నీ ఫుడ్ జర్నీ స్టార్ట్ అవుతుంది అని బేబీకి చెప్పడం కోసం ఇలా మనం పెడుతూ ఉంటాం. అంతేకాకుండా వీళ్ళకి అలవాటు అవుతుంది అనమాట. ఎక్కువగా ఈ ప్రాసెస్ వచ్చేసి ముస్లిమ్స్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారంటండి. ఇంతకు మించి మంచి ఫుడ్ ఇంకేది ఉండదు. ఈ ఏజ్లో వీళ్ళకి చాలా ప్రోటీన్ చాలా బలం అనమాట. అది కాన్స్టిపేషన్ సమస్య అస్సలు ఉండదన్నమాట. ఓకేనండి, ఇప్పుడు మనం బేబీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసేద్దాం. ఈ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు నా చేతిలో చూస్తున్నారు కదా, ఇది ఒకటేనమాట. ఇది వచ్చేసి ఓట్స్. ఈ ఓట్స్తో మనం ప్రిపేర్ చేయబోతున్నాం ఒక ఫుడ్ అనేది బేబీకి. సో ఈ ఓట్స్తో పాటుగా ఇంకేం పెట్టచ్చు, బేబీకి 5వ నెలలో పొట్ట ఫుల్గా నిండి బేబీ హెల్దీగా ఉండాలి. అంటే మన పాలు లేనప్పుడు, మన తల్లికి సప్లిమెంట్ మిల్క్ లేనప్పుడు చక్కగా ఇలాంటి సప్లిమెంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. అదే టాపిక్. ముఖ్యంగా మనం 5వ నెల వచ్చిన తర్వాత ఓట్స్ ఎందుకు పెట్టాలి, సో పెట్టడం వల్ల ఉపయోగాలు ఏంటనే దాని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఒకసారి మీకు తెలుసుకోవడం కూడా చాలా మంచిదండి. ఎందుకంటే తెలియకుండా పెట్టేశారంటే బేబీ ఇలా అయ్యింది ఓట్స్ వల్ల అంటారా, లేకపోతే బేబీకి నీరసంగా డల్గా ఉంది ఓట్స్ వల్ల అంటారా అనే డౌట్ మీకు రావచ్చు. ఓట్స్ వల్ల డల్నెస్ అనేది రాదు, ఇంకా డల్నెస్ పోతుంది తప్పితే బేబీస్ చాలా యాక్టివ్గా ఉంటారనమాట. ఎందుకంటే మనకి ఓట్స్లో వచ్చేసి ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. అంతేకాకుండా మనకి మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. పుట్టిన బిడ్డకి 5వ నెల వచ్చిన తర్వాత ఓట్స్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎక్కువగా మనం పిల్లల్లో చూసేది కాన్స్టిపేషన్ సమస్య కదండి. ఈ కాన్స్టిపేషన్ సమస్య కూడా పూర్తిగా పోతుంది అనమాట. అలాగే ఓట్స్లో ఉండే మినరల్స్ ఎముకలను దృఢంగా ఉంచుతాయి అన్నమాట. ఇందులోని జింక్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్ సోకకుండా కాపాడుతుంది. ఓట్స్లోని ప్రోటీన్ కూడా పిల్లల ఎదుగుదలకు సహాయపడుతుందండి. కాబట్టి మనం ఓట్స్ అనేది పిల్లలకి చాలా ఇష్టంగా పెట్టచ్చు. చూసారు కదా, ఓట్స్లో ఎన్నో లాభాలు ఉన్నాయి, ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. సో కాబట్టి మనం పుట్టిన 5వ నెల బిడ్డకి ఖచ్చితంగా ఇది పెట్టచ్చు. మీరు ఇంకా భయపడుతున్నారు కానీ 5వ నెల వచ్చిన తర్వాత పెట్టడానికి 4వ నెల నుంచే కొంతమంది స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా. బట్ మన ఇండియాలో ఏంటంటే మన కల్చర్ ప్రకారం మనం అంత తొందరగా పెట్టలేము. సో మనకు భయం అనిపిస్తుంది కదా. ఇతర దేశాల్లో అలా అయితే ఉండదండి, వాళ్ళైతే ఈజీగా పెట్టేస్తారు. సో మీరు సెర్చ్ కూడా చేయొచ్చు. కొంచెం అమెరికన్ సైడ్ ఆ సైడ్ వాళ్ళైతే బేబీకి 4th మంత్ రాగానే ఇలాంటి సాలిడ్ ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేసేస్తారనమాట. సో కాకపోతే మనం కూడా అంతలా వాళ్ళలాగా మనం వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెట్టకపోయినా బేబీకి బనానా, ఓట్స్, యాపిల్ అనేది 5th మంత్లో ఇంట్రడ్యూస్ చేసి చక్కగా తినిపించామంటే పిల్లలు బలంగా ఉంటారు. సో మనం కూడా పాలు ఇచ్చినప్పటికీ కూడా, అంటే ఇవ్వలేని తల్లులు, అంటే ఇచ్చిన మిల్క్ సప్లిమెంట్ లేని తల్లులు కూడా చాలా బాధపడతారు. బేబీ పాడైపోతుంది, నాకు పాలు లేవని బాధ అనిపిస్తుంటుంది కదండి యాజ్ ఒక తల్లిగా. కాబట్టి ఇలా మీరు ఫుడ్ మీ చేత్తో తినిపించండి, మీకు కూడా హ్యాపీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. మరి ముందు మనం ఓట్స్ని ఏం చేద్దామంటే ఒక కప్పులోకి తీసుకుందాము. చూసారా, ఇలా ఒక కప్పు తీసుకుందాము. తర్వాత ఒక గిన్నెలో కానీ ఒక బాండీలో కానీ వేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని మనం చక్కగా వీటిని వేపేసుకుందాం అన్నమాట. చూడండి, ఇలా మనం రోస్టెడ్గా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలాగా చూడండి,
పట్టుకుంటే ఇలా కరకలాడే విధంగా వేపేసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి మనం ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని తర్వాత ఇందులోని హాఫ్ కప్పు ఒక కప్పు మనం ఓట్స్ తీసుకున్నాం కదండి, హాఫ్ కప్పు పటిక బెల్లం తీసుకుందాం. చూడండి ఇలాగా హాఫ్ కప్పు పటిక బెల్లం తీసుకొని తర్వాత మనం వేపించి పెట్టుకున్నాం కదండి ఓట్స్, అవి వేసేద్దాం ఇందులో. ఇప్పుడు మెత్తని పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. చూడండి ఇలా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట పౌడర్. ఇదిగోండి చూడండి ఇలా మనకి చాలా స్మూత్గా అనేది మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా చాలా స్మూత్గా, వరిపిండి కంటే కూడా మెత్తగా అనేది మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఓట్స్ పౌడర్ అనేది వేసుకుందాం. మన బేబీ ఎంత తింటుందో మనకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఒక 1 టీ స్పూన్ వేసుకొని చూడండి. సో బేబీని బట్టి యాడ్ చేసుకుందరు కానీ తర్వాత. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. 2 స్పూన్లకి ఒక టీ గ్లాస్కి అంటే ఎక్కువ వాటర్ వేసుకుని ఉడకాలి కదా మరి, అందుకు. ఓకేనా? చూసారు కదండి ఇలా మనం వాటర్ వేసుకుని ఉడికించేసుకోవడమే. సేమ్ రైస్ ప్రాసెసే అనమాట. సో 5th మంత్ మొత్తం ఇలాగే పెట్టేయచ్చు. అది ఉడికి చక్కగా మనకి చక్కని కన్సిస్టెన్సీలో ఉంటుంది. బేబీకి మొదటిసారి ఫుడ్ పెడుతున్న తల్లిదండ్రులు ఎవరైనా సరే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే నీరుగా ఉన్నా పర్వాలేదు కానీ గట్టిగా పెట్టేశారంటే గొంతుగా అడ్డపడిపోతుంది అనమాట. వాటర్ పట్టిస్తే నో ప్రాబ్లం, బట్ కన్సిస్టెన్సీ చూసుకొని పట్టిస్తే వాటర్ కూడా పట్టించాల్సిన పని ఉండదు. బాగా లూజ్గా ఉండేలా చూసుకోండి. నేను చూపిస్తాను ఆ క్వాంటిటీలో ఉండాలన్నమాట. క్వాంటిటీ కూడా ఎక్కువ తక్కువ ఏం అవసరం లేదు. మీ బేబీకి ఫస్ట్ కొద్దిగా పెట్టి చూడండి, తింటుంది కాబట్టి తర్వాత కొంచెం ఎక్కువ చేదురుగిన తర్వాత. సో అలా పెట్టుకోవడమే. ఓట్స్ రోజు పెట్టినా నో ప్రాబ్లం, ఎలాంటి ఇష్యూస్ కూడా లేదు. చెప్పాను కదా ఓట్స్లో ఎన్ని ఔషధాలు ఉన్నాయో. అలాగే ఈరోజు ఓట్స్ పెట్టాం కదా, మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నంలోపు ఇంత అరటిపండు జ్యూస్ అనమాట. అరటిపండు జ్యూస్ నేను మీకు చెప్పలేదు. అరటిపండుని ఎప్పుడు కూడా లోపల విత్తనాలు ఉంటాయి కదా, నల్ల విత్తనాలు, మీకు స్క్రీన్ మీద ఫోటో చూపిస్తున్నాను. ఆ నల్ల విత్తనాలతో అసలు పెట్టొద్దు. సైడ్స్ అనేది కట్ చేసేసి మిక్సీ జార్లో వేసేసి ప్యూరీ పేస్ట్లా ప్రిపేర్ చేసి బేబీకి తాగించేసేయండి జ్యూస్. పట్టించాలనుకుంటే యాపిల్ ప్యూరీ అయితే మీకు నమ్మకం ఉంటే యాపిల్ ప్యూరీ డబుల్ బాయిలింగ్ చేయించి, సో మీరు మిక్సీ చేయకూడదు అంటున్నారు కాబట్టి హ్యాండ్ బ్లెండర్ అని యూజ్ చేయండి. లేకపోతే మార్కెట్లో మనకి చాలా అవైలబుల్ ఉన్నాయి. లేకపోతే స్పూన్తోనైనా విస్కర్తోనైనా చక్కగా స్మాషెస్ లాగా ఎలాంటి ముక్కలు అనేవి లేకుండా నీట్గా జ్యూస్ కన్సిస్టెన్సీకి వచ్చేలా మిక్స్ చేయండి. కావాలంటే వేడి నీళ్ళు అనేది యాడ్ చేసుకోండి. ఏ ఫుడ్కైనాను చన్నీళ్ళు డైరెక్ట్గా వేసేసి పాపకైనా కానీ బాబుకైనా కానీ పిల్లలకి పట్టించండి. ఓకేనా? సో మనం ఇదే ప్రాసెస్. పటిక బెల్లం వేస్తాం కదండి, మళ్ళీ తీపి యాడ్ చేయాల్సిన పని లేదు. భలే టేస్ట్గా ఉంటుంది అనమాట. సో ఎలాంటి నెయ్యి కానీ పాలు కానీ 5వ నెల వచ్చాక వాడకూడదు. ఓకేనా? 6వ నెల కూడా నేను మీకు చెప్పాను. 5వ నెల ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఈ వీడియో మొత్తం చూస్తే. సో ఇప్పుడు మనం బేబీకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసేద్దాం. ఎలాంటి క్లమ్స్ లేకుండా చక్కగా మెత్తగా ఉడికించుకోండి దగ్గరే ఉండి. మనం కావాలంటే ఇందులో బనానా కూడా యూజ్ చేసి పిల్లలకు తినిపించవచ్చు, లేదంటే ఇలాగ డైరెక్ట్గా పెట్టండి, ఇబ్బంది లేదు అసలు. చూడండి కన్సిస్టెన్సీ ఎప్పుడు కూడా ఇలా ఉండాలన్నమాట. ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చాలాసేపు ఉడికించాను. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. సో మనం చక్కగా మెత్తగా ఉడికించేసాము. ఓట్స్ అనేది ప్రిపేర్ అయిపోయింది అనమాట. చక్కగా ఇలా తినిపించవచ్చండి పిల్లలకి. చాలా తీయగా ఉంటుంది. కావాలంటే మనం కూడా టేస్ట్ చూడొచ్చు. ఎలా ఉంటుందంటే పాలన్నంలా ఉంటుంది అనమాట, కమ్మగాను. ఓట్స్ అలాగా కమ్మగా బాగుంటాయి కదా, నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఇలా మెత్తని పౌడర్ చేసుకోండి. ఇంక మనం ఇలాగా ఎలాంటి క్లమ్స్ ఉండవు అనమాట. ఫస్ట్ బేబీ కదా, అంటే ఫస్ట్ తినిపించడం కదా, కాబట్టి మనం కొంచెం మెత్తగా చేసుకున్నట్లయితే ఈజీగా మింగేయగలుగుతారు.
సో ఇది అసలు స్టెప్ అనమాట. ఇంక బేబీ ఇంకా యాజ్ యూజువల్గానే మీకు తెలియకుండానే చక్కగా తినేస్తుంది అనమాట బేబీ. సో మనం తయారు చేసుకునే ఓట్స్ పౌడర్ కూడా ప్లాస్టిక్లోని స్టోర్ చేసుకోవద్దు. గ్లాస్ కానీ సిరామిక్ కానీ మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా పిల్లలకి పెట్టే వాటి ఎప్పుడు ప్లాస్టిక్ కవర్స్లో కానీ ప్లాస్టిక్ బాక్సెస్లో కానీ స్టోర్ చేసే విధంగా అసలు ఉండకూడదు అనమాట. సో ఎప్పుడు కూడా గ్లాసు సిరామిక్ ఓన్లీ అంతేనమాట. వాటిలోనే ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట బేబీకి తయారు చేసే ఫ్రూట్ ప్రొడక్ట్స్ ఏమైనప్పటికీ కూడా. సో కాబట్టి బయటని తెచ్చుకొని ఈ సెర్లాకి అన్నిటిని ఆలోచనలన్నీ బ్రెయిన్లో తీసేసేయండి. సో పెట్టాలనుకుంటే ఇలా ఓట్స్, బనానా, యాపిల్ 5th మంత్లో పెట్టండి. సో ఇది సేఫ్ జోన్ అని నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఇంక ఇది చల్లారిపరిచేసి బేబీకి అయితే మా పాపకి తినిపించేస్తాను అనమాట. ఓకేనా? ఓకే, చూసారు కదండి, మనం చాలా ఈజీగా ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఓట్స్ కాబట్టి మన బేబీకి కూడా చాలా మంచిది. ఉపయోగాలు ఏంటో కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. సో చాలా ఈజీగా చేసేవచ్చు. చూడండి, ఇలా ఇష్టంగా తినేస్తారనమాట. మనం పిల్లల విషయంలో ఎక్కువ నెగ్లెక్ట్ చేయకూడదండి. ఎందుకంటే ముఖ్యంగా బ్రెస్ట్ ఫీడింగ్ లేని మదర్స్ మిల్క్ అనేది సప్లిమెంట్ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మనం బేబీస్కి ఫార్ములా మిల్క్ అనేది ఇచ్చేస్తూ ఉంటాము. సో యూజెస్ లేవని చెప్పను, కానీ వాళ్ళకి కడుపు నిండాలి కదండి. ఈ ఏజ్ నుంచి వాళ్ళకి ఎక్కువ ఆకలి అనేది ఎక్కువ ఉంటుంది. మెయిన్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే 4th మంత్ నుంచే వీళ్ళకి ఆకలి అనేది పెరుగుతుందంట. కాబట్టి మనం 4th మంత్లో పెట్టలేము. మేబీ మన ఇండియన్స్ అయితే అసలు పెట్టలేమండి. ఇతర దేశాలు అంటే ఫారెన్ కంట్రీస్లో ఏంటంటే బేబీస్కి 4th మంత్లోనే సాలిడ్ ఫుడ్ అనేది ఇంట్రొడ్యూస్ చేసేస్తారనమాట. సో మనం ఏంటంటే పెట్టడానికి భయపడతాం, పిల్లలు తినరేమో, సో అలా పెట్టకూడదని చెప్పి కొన్ని కథనాలు అనేవి వింటూ ఉంటాము. కానీ నెంబర్ 1గా మీరు ఇది ఒక్క పని చేయండి. ఎందుకంటే పిల్లల్ని ఆకలితో ఉంచి మీరు కష్టపడద్దు, అండ్ పాలు రావట్లేదని బాధ కూడా పడనవసరం లేదు. కానీ ఇంకొక విషయం ఏంటంటే ఫీడింగ్ స్టాప్ చేసేసి మాత్రం ఫుడ్ మాత్రం పెట్టొద్దండి. మనం ఇది పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మన ఫీడింగ్ మాత్రం స్టాప్ చేయకూడదు. ఎందుకంటే ఒక బంగారం మూట తెచ్చి మనం అంత విలువైన ఫుడ్ పెట్టినా కానీ మన బేబీకి మన పాలకి మించిన ఔషధం ఇంకోటి లేదనమాట. వీళ్ళకి ఫ్యూచర్ అంతా అంటే వీళ్ళ లైఫ్ లాంగ్ మంచిగా ప్రోటీన్ ఇచ్చే ఫుడ్ ఏదైనా ఉందంటే అది మన ఫీడింగ్ మాత్రమే. ఇంకేది కూడా వేస్ట్ అని చెప్పుకోవచ్చండి. కానీ ఫీడింగ్ ఇస్తూనే ఒక 2 hours ఒకసారి ఫీడింగ్ ఇస్తూ మధ్యలో ఇలాంటి ఫుడ్ అనేది పెట్టాలన్నమాట. సో టైమింగ్స్ అయితే ఏంటంటే మీరు మార్నింగ్ పెట్టచ్చు, ఈవినింగ్ పెట్టచ్చు, ఆఫ్టర్నూన్ కూడా పెట్టచ్చు. ఓట్స్ ఎలాంటివి ఎప్పుడైనా సరే డైజెషన్ అయిపోద్ది. సో చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మా బేబీకి అయితే 6th మంత్, మీ అందరికీ తెలుసు. 5th మంత్లో ఏమైనా పెట్టడానికి ఒక బెస్ట్ సాలిడ్ ఫుడ్ చెప్పమని చాలామంది మదర్స్ నన్ను ఇంకా చాలా కామెంట్స్ అనమాట. ఒక్క కామెంట్ కాదండి. సో అందుకని మన వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడిప్పుడే బేబీ ఫుడ్ అనేది వైరల్ అవుతుంది కాబట్టి నేను ఇప్పుడు వెంటనే మీకు వీడియో అనేది చేస్తున్నాను. ఓట్స్ అనేది పెట్టొచ్చు అనమాట. ఎక్కువగా ఈ ప్రాసెస్ వచ్చేసి ముస్లిమ్స్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారంటండి. బేబీస్కి 5th మంత్లోనే ఇలా సాలిడ్ ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. చూడండి ఎంత ఇష్టంగా తింటుందో బేబీ. అలాగే ఈ ఎండాకాలంలో కూడా పట్టిక బెల్లం చాలా మంచిది. మనం పట్టిక బెల్లం వేసాం కదా, పిల్లలు కూడా మోషన్కి చాలా ఫ్రీగా వెళ్తారు. అండ్ ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మోషన్కి ఎలాంటి ఇబ్బంది అనేది, కాన్స్టిపేషన్ సమస్య అస్సలు ఉండదన్నమాట. సో మీరు నిస్సంకోచంగా ఎలాంటి భయం ఆందోళన పడకుండా, సో నేనైతే ధైర్యంగా చెప్తున్నాను మీకు. మీరు ఇంక వేరే ఏదైనా సొల్యూషన్ ఉంటే చూసుకోండి. కానీ అయితే మాత్రం ఓట్స్ పెట్టచ్చు. ఓట్స్తో పాటు బనానా పెట్టచ్చు అనమాట. ఓన్లీ 2 ఫ్రూట్స్ అండి, ఈ 2 ఫుడ్ మాత్రమే పెట్టాలండి. అసలు మాట్లాడలేదు, నాన్ స్టాప్ తినేస్తుంది చూడు. ఏది పెట్టినా సరే తినేసేది అనమాట మా ఫ్రెండ్స్. ఈ టేస్ట్ ఏం చూసేది కదా, ఇదైతే టేస్ట్ కావాలంటుంది. చూడండి, తీయ ఉంటే ఎక్కువ తింటుంది, సాల్ట్ ఫుడ్ అయితే మాత్రం తక్కువ తింటుంది అనమాట. 5th మంత్ని అయితే ఓన్లీ మీరు డీటెయిల్గా చెప్తున్నానండి, మళ్ళీ చెప్తున్నాను. మీరు యాపిల్ అయితే మాత్రం డైరెక్ట్గా పెట్టొద్దు, బాయిల్ చేయండి, డబుల్ బాయిలింగ్ చేయండి. చాలామంది మళ్ళీ కామెంట్ చేస్తారు, అది డబుల్ బాయిలింగ్ చేయకూడదు,
మిక్సీ చేయకూడదు అంటున్నారు. కొన్ని డబల్ బాయిలింగ్ చేయకూడదు అనే వాళ్ళ మాట నమ్మొద్దండి. డబల్ బాయిలింగ్ చెయ్యాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా గట్టుకున్న ఫ్రూట్స్ ఏంటంటే పిల్లలు పొట్టలోకి వెళ్ళిన తర్వాత అరగవు. కాబట్టి డబల్ బాయిలింగ్ చేయించి తర్వాత మీరు స్పూన్తో స్మాష్ చేసేసి మళ్ళీ స్ట్రెయిన్ చేయాలన్నమాట. మెత్తని ప్యూరీ మాత్రమే పెట్టాలి, లేకపోతే గొంతులో అడ్డుకుపోతాయండి. సో నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. లేదు యాపిల్ పెట్టము అనుకుంటే బనానా ఇంట్రడ్యూస్ చేయండి. చక్కగా మీరు అది స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసి హాట్ వాటర్ మాత్రమే వాడాలి. ఏది వాడినా కానీ హాట్ వాటర్ మాత్రమే వాడి పిల్లలకి ఇలా తినిపించేయాలన్నమాట. సో బనానా ఒకవేళ చలవ చేసేస్తుంది, మా సౌండ్లు ఎక్కువ వస్తాయి మాకు ఇక్కడ, చలవ చేస్తుంది వాతవా అనుకుంటే ఇలా మీరు ఓట్స్ కూడా పెట్టొచ్చండి. ఇంకా ఓట్స్ అయితే బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇంతకు మించి మంచి ఫుడ్ ఇంకేది ఉండదు. ఈ ఏజ్లో వీళ్ళకి చాలా ప్రోటీన్ చాలా బలం అనమాట. వదిలే అయిపోయింది చూసారా, చక్కగా తినేసింది. ఒకవేళ గట్టి పడిపోతూ ఉంటే కనుక హాట్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి. మనం మళ్ళీ గట్టిగా పెట్టేసి గొంతు గడ్డగా ఉంటుంది కదా. చన్నీళ్ళు అస్సలు వాడకూడదు అనమాట. ఏజ్ అయిన పిల్లలకైనా 7th month అయినా 9th month అయినా అలాగే 12 months అయినా కూడా. ఎండాకాలమే కదా అని చెప్పి చల్లీలు వాడారంటే పాపకు మొత్తం పిల్లలకు నజ్జు చేసేస్తుందండి. ఓన్లీ వేడి నీళ్ళు చల్లారబెట్టినైనా పర్లేదండి. ఇలా పెట్టేసేయడమే. 5th monthలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, చాలా డీటెయిల్గా చెప్పాను నేను. ఓట్స్ అలా పౌడర్ చేసేసుకొని హాట్ వాటర్లో వేసుకొని ఉడికించుకోవడమే. పట్టిక బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి ఇంకా అలాంటి తీపి అనేది వేయని అవసరం లేదు. చాలా తీగా కమ్మ ఉంటుంది అన్నమాట, తినేస్తారు పిల్లలు. నెయ్యి కానీ పాలు కానీ ఇంకా 5th monthలో పెట్టకూడదు. ఓన్లీ ఫ్రూట్స్లో యాపిల్ అలాగే బనానా. అలాగే మనం ఇంక ఫుడ్ విషయంలో చెప్పాలంటే ఓట్స్ బెస్ట్ ఆప్షను. ఇంకా మీకు ఎంతకంటే మళ్ళీ కామెంట్ చేయొద్దు, ఓకేనా. మీరు మా పాపను అబ్జర్వేషన్ చేస్తే అర్థమవుతుంది. చూడండి ఎంత చక్కగా తింటుందో. ఇలాగే అలవాటు చేయొచ్చండి. ఓన్లీ ఇంట్రడ్యూషన్ మాత్రమే ఇది. అంటే మనం ఫుడ్ పెట్టబోతున్నాం, ఇక్కడ నుంచి నీ ఫుడ్ జర్నీ స్టార్ట్ అవుతుంది అని బేబీకి చెప్పడం కోసం ఇలా మనం పెడుతూ ఉంటాం. అంతేకాకుండా వీళ్ళకి అలవాటు అవుతుంది అనమాట. సో అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే చాలా పుష్టిగా బలంగా ఉంటారనమాట ఎదిగే కొద్దిని, లేకపోతే బక్క పలుచగా ఉంటారు. ఇదిగో చూడండి మా ప్రిన్స్ ఎలా మానేసిందో ఫుడ్. ఇంత ఏజ్ ఉన్నప్పటి నుంచి ఒక 2 years వరకు లావుగా ఉండేది. 3rd year వచ్చింది, తనంతట తాను తినడం నేర్చుకుంది. అప్పటి నుంచి మానేసిందండి. ఇంకా నేను తినిపించినంతసేపు బాగానే ఉంది. చూడండి ఎలా సన్నంగా అయిపోయిందో ప్రిన్సీ. ఇంకా నువ్వు చెప్పిన వాళ్ళు ఇంక పెద్దోళ్ళు అయిపోతే అనరు. ఇంకా ఇప్పుడే మనం పెట్టేయాలి వీళ్ళకి, లేకపోతే తర్వాత మాట అనరు.